హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ పవన్ కుమార్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను న్యూస్ డేటా పాయింట్స్ చాలా ఉన్నాయి. ఐపీఓస్ ఈ ఇయర్ ఓవరాల్గా లిస్ట్ అయినాయి. స్టాక్ మార్కెట్లో లాభాలే కాదు నష్టాలు కూడా ఉంటాయన్న పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చెప్తాను. తర్వాత ఇండియాకి యూఎస్కి సంబంధించిన ట్రేడ్ డీల్ రిజల్ట్స్, అమెజాన్కి సంబంధించింది, నిఫ్టీ, గోల్డ్ ప్రీవియస్గా ఏదైతే ఉన్నాయో అవి ఎంతంత రిటర్న్స్ ఇస్తున్నాయి లాస్ట్ 10 ఇయర్స్లో అన్నది కూడా ఈరోజు డేటా పాయింట్స్ చెప్తాను. దాంతోపాటు ఆల్వేస్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చెప్తాను. ఆ లెవెల్స్ మీకు టుమారో అన్నవి వర్కౌట్ అవుతాయి. నేను నిన్న పోస్ట్ మార్కెట్లో డ్రా చేసిన లెవెల్స్ కూడా ఎంత బాగా వర్కౌట్ అయ్యాయి అన్నది మీరు చూడండి. ఇప్పటికి అయిపోయిన తర్వాత మార్కెట్ అయిపోయిన తర్వాత ఒకసారి పోస్ట్ మార్కెట్ చూస్తే మీకు అర్థమైతే ఆ లెవెల్స్ వర్కౌట్ అయ్యాయా లేదని చెప్పేసి. ఓకేనా? ఫస్ట్ అయితే టుమారో మార్కెట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి కింద కామెంట్ చేయండి. బుల్లిషా, బీరిషా అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఇంకా కమింగ్ టు ఇండియన్ మార్కెట్స్లోకి వెళ్తే మనకి నిఫ్టీ 0.71% పాజిటివ్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకి ఆల్మోస్ట్ 0.70% పాజిటివ్. బ్యాంక్ నిఫ్టీ 0.54%, బీఎస్సీ 500 0.86%లో మనకి పాజిటివ్లో క్లోజ్ అవ్వడం అన్నది జరిగింది. ఇంకా డాలర్తో కంపేర్ చేసి రూపీ వచ్చేసి స్ట్రెంత్ ఆన్ అయింది. 73 పైసా క్లోజ్ అవ్వడం అన్నది జరిగిందనమాట. విచ్ ఇస్ అది కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. తర్వాత ఈ ఇయర్ మొత్తంలో ఇక్కడ చూసుకుంటే టాప్ లిస్టింగ్ డే మనకి గెయిన్స్ ఎంతంత ఏ స్టాక్లు ఇచ్చాయి. 73% హైవే కానీ, మనకి 53% ఎల్జీ వచ్చేసి రీసెంట్గా నిన్న మొన్న లిస్ట్ అయింది కదా, ఇది +50%లో గెయిన్స్లో లిస్ట్ అవ్వడం అన్నది జరిగిందనమాట. ఇవన్నీ కూడా టాప్ గెయిన్స్. తర్వాత మోస్ట్ సబ్స్క్రిప్షన్ ఐపీఓస్ అంటే వాళ్ళకి ఎంతైతే మనీ కావాలో దానికంటే 300 టైమ్స్ ఎక్కువగా అయినట్టు ఇది. అలాగే 189 ఇక్కడ అన్నీ కూడా కనపడుతున్నాయి. 100 టైమ్స్ ఎక్కువగా అవడం అన్నది జరిగింది. తర్వాత మనకి బిడ్ వాల్యూ, హైయెస్ట్ బిడ్ వాల్యూతో ఐపీఓ అన్నది లిస్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్ని క్రోర్స్ వచ్చాయి అన్నది కూడా ఇక్కడ అమౌంట్ అన్నది మనకు కనబడతా ఉంది. ఇక్కడ మనకి సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిస్టింగ్ గెయిన్స్ కానీ, ప్రీమియంలో లిస్ట్ అయ్యాయి, డిస్కౌంట్లో లిస్ట్ అయ్యాయి, ఏ డేట్లో లిస్ట్ అయ్యాయి అన్నది కూడా ఇక్కడ మీకు డేటా పాయింట్ కనపడుతుంది. స్విగ్గీ, ఎస్బీఐ కార్డు, ఎల్ఐసి, హుండై. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను ఈ ఫోటో కూడా ఎందుకు పెట్టానంటే మ్యాక్సిమం అన్నీ కూడా బాగా పర్ఫార్మెన్స్ అన్ని చేసినవి కూడా నోన్ కంపెనీసే. అంటే మనకి ఎప్పుడు కూడా నోట్లో తిరిగి బయట కనిపించి కంపెనీస్ ఎక్కువ బాగా లిస్టింగ్లో అవుతాయి అనమాట. ఐపీఎస్ ఏది పడితే అది మనం ట్రై చేయకూడదు. మంచి ఫేమ్ ఉండాలి దానికి. మంచిగా మార్కెట్ క్యాప్ కానీ, ప్రీవియస్ ప్లాన్స్ కానీ ఆల్రెడీ బాగా రన్ అవుతున్న కంపెనీస్ బాగా ఇస్తాయి అనమాట. ఎల్జీ కూడా అంతే కదా. ఎల్జీ కూడా 50% ఇచ్చిందంటే దానికి రీజన్ ఏంటి? అందరింట్లో కూడా ఎల్జీకి సంబంధించిన కంపెనీసే ఉంటాయి కదా. మనకి ఏదైనా ఫ్రిడ్జ్ కానీ, ఇలాంటి ఏసీ కానీ ఇలాంటివి వాడేవాళ్ళు అందరూ కూడా ఎల్జీ అంటారు. ఆటోమేటిక్గా సబ్స్క్రిప్షన్ కూడా పెరిగింది. ఇక్కడ ఒకసారి మీరు ఈ డేటా పాయింట్ చూడండి. అందరూ కూడా స్టాక్ మార్కెట్లో అస్తమాను లాభాల గురించే మాట్లాడతాం కదా, నష్టాలు కూడా ఉంటాయి. డార్క్ సైడ్ అనే చెప్పొచ్చు. మీకు రిలయన్స్ కమ్యూనికేషన్ ఆల్మోస్ట్ 845 రూపీస్ దగ్గర ఉండాల్సింది 1 రూపీకి పడిపోయింది. బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్ వల్ల టెక్నికల్ కానీ, ఫండమెంటల్ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటేటివ్ రీజన్స్ వల్ల ఈ స్టాక్స్ అన్నీ కూడా ఫాలో అవ్వడం జరిగింది. జెన్సాల్ వచ్చేసి 1300 నుంచి 37 రూపీస్కి పడిపోయింది. వడాఫోన్ ఐడియా అందరికి కూడా తెలిసిందే 204 నుంచి 8 రూపీస్కి పడిపోయింది. మనకి ఎస్ బ్యాంక్ 404కి వెళ్ళి మళ్ళీ 23 రూపీస్కి పడిపోయింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2600 నుంచి 227 దగ్గర పడిపోయింది. ఎంటీఎన్ఎల్ 390 నుంచి 42కి, బ్రైట్కామ్కి వచ్చేసి 123 రూపీస్ నుంచి 14 రూపీస్కి, డ్రీమ్ ఫోక్స్ వచ్చేసి 847 నుంచి 137 రూపీస్కి ఒకేసారి పడిపోవడం జరిగింది. భారీ మొత్తంలో వాళ్ళు ఫౌండర్స్ లాస్ అయ్యారు, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా లాస్ అయ్యారు. బిట్కాయినే కదా రీసెంట్గా బిట్కాయిన్ ఫాలో అయింది కదా, అలాగే కదా ఇండియన్ మార్కెట్లో కూడా స్టాక్స్ ఒకేసారి ఫాలో అయ్యే అవకాశం అన్నది కూడా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈరోజు యాక్సిస్ బ్యాంక్ సంబంధించింది రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో నెట్ ప్రాఫిట్లో ఇయర్ ఆన్ ఇయర్ 26% అన్నది ఫాలో అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 5000 క్రోర్స్ దాకా మనకి మైనస్ అయితే ఇక్కడ కనబడతా ఉంది. రేపు బ్యాంకింగ్ సెక్టార్లో దీనివలన నెగిటివ్ వెళ్ళే అవకాశాలు కూడా కొంచెం అయితే ఉంది. తర్వాత ఇండియాకి యూఎస్కి ట్రేడ్ టాక్స్ అయితే జరుగుతున్నాయి. ఢిల్లీ వాళ్ళు రావడం కానీ, బోత్ టేబుల్ మీద ఉన్నట్టు ఇప్పుడు యాక్చువల్లీ అలా మాట్లాడుతున్నారు. ఒక 1 or 2 డేస్లో ఇండియాకి యూఎస్కి సంబంధించిన ట్రేడ్కి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. దానివల్ల స్టాక్ మార్కెట్లో భారీగా మూమెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. దీంతోపాటు ఇండియా ట్రేడ్ డీల్స్తో పాటు యూఎస్కి, చైనాకి కూడా టాక్స్ అయితే జరుగుతున్నాయి. చైనా అన్నది మాట్లాడదాం అని చెప్పేసి ఇన్విటేషన్ ఇవ్వడం అయితే యూఎస్కి జరిగింది. సో విచ్చేసి అది కూడా మనకి మార్కెట్లో అప్ సైడ్ పాజిటివ్ నెగిటివ్ అని పక్కన పెడితే మార్కెట్లో మూమెంట్ వచ్చే అవకాశాలన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా కమింగ్ టు అమెజాన్ గురించి మాట్లాడాలి. మొన్న టీసీఎస్ కానీ ఇలా జాబ్స్ చాలామంది తీసేయడం గట్రా జరిగింది కదా, అలాగే అమెజాన్ కూడా రెడ్యూస్ 15% హ్యూమన్ రిసోర్స్ స్టాఫ్ ఫ్యూచర్ రిపోర్ట్స్. అంటే మనకి ఆల్మోస్ట్ 15% ఎవరైతే హ్యూమన్స్ ఆ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తీసేస్తున్నారని చెప్పేసి లే ఆఫ్ జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో విచ్ ఈజ్ నెగిటివ్ ఆ కంపెనీకి, దాంట్లో పనిచేసే వాళ్ళకి కూడా. ఇంకా కమింగ్ టు ఇక్కడ మీకు డేటా పాయింట్ కనపడుతుంది చూడండి.
మీకు 1995 నుంచి 2025 వరకు కూడా ఆ పీపీఎఫ్ చాలామంది పెడుతుంటారు కదా! ఏ ఇయర్ ఎంత రిటర్న్ ఇచ్చింది, ఎఫ్‌డి ఎంత రిటర్న్ ఇచ్చింది, గోల్డ్ ఎంత రిటర్న్ ఇచ్చింది, సిల్వర్ ఎంత రిటర్న్ ఇచ్చింది, అలా అని చెప్పేసి మనకు కనపడతా ఉంది. మనకి ఇక్కడ ఒకసారి కింద జూమ్ చేసి చూస్తే ఇయర్ బెస్ట్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ పీపీఎఫ్ 4 టైమ్స్, ఎఫ్‌డి ఏమో 0 టైమ్స్ బెస్ట్ ఇచ్చింది. గోల్డ్ ఆల్మోస్ట్ 8 టైమ్స్ ఇట్లన్నిటితో పోలిస్తే బాగా పర్ఫార్మెన్స్ చేసిందనమాట. ఇట్లన్నిటితో కంపేర్ చేస్తే. ఇది 5 ఇక్కడ ఏదైతే ఉందో సిల్వర్ 5 టైమ్స్ వచ్చింది. తర్వాత సెన్సెక్స్ అన్నది మనకి 3 టైమ్స్ వచ్చింది. నిఫ్టీ అన్నది 10 టైమ్స్ అబోవ్ మనకి అన్నిట్లికంటే బెస్ట్‌గా పర్ఫార్మెన్స్ చేయడం జరిగిందనమాట. వరస్ట్‌లో వచ్చేసి మనకి ఎఫ్‌డిఏ 5 టైమ్స్ వచ్చింది. వరస్ట్ అనమాట. బాగా తక్కువగా పర్ఫార్మెన్స్. గోల్డ్ ఓన్లీ 1 టైమే వరస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది. నిఫ్టీ గాని నిఫ్టీ ఆల్మోస్ట్ 8 టైమ్స్ దాకా పర్ఫార్మెన్స్ చేయడం అన్నది జరిగింది. ఇన్‌ఫ్లేషన్ ఆల్మోస్ట్ 1 టైమ్ విన్ అయింది. 8 టైమ్స్ ఫెయిల్ అయింది. ఓకేనా? ఇక్కడ 20 ఇయర్స్‌కి, 30 ఇయర్స్‌కి ఎంతెంత రిటర్న్స్ ఇచ్చాయో ప్రతీది కూడా కనపడుతుంది. ఒకసారి స్క్రీన్ మీద కనపడుతుంది కదా! మీరు చెక్ చేసుకోండి. అప్పుడు మీకు ఏం అర్థమైతదంటే ఎఫ్‌డిలో పెట్టడం మంచిదా? పీపీఎఫ్‌లో పెట్టడం మంచిదా? గోల్డ్, సిల్వరా, సెన్సెక్సా, నిఫ్టీయా అన్నది మీకు మంచిదా అన్నది అర్థమవుతది. వీటిలో ఏటిలోని పెట్టలేదనుకోండి, ఇలా మీరు ఓడిపోతూనే ఉంటారు ఇన్‌ఫ్లేషన్‌లో. ఒక్కోసారి చూడండి 10% ఇన్‌ఫ్లేషను. అంటే ఇప్పుడు రూ. 1,00,000 ఉన్న ఆ ప్రొడక్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి 1,10,000 అయిపోతదనమాట. సో, ఇన్‌ఫ్లేషన్ కూడా మన డబ్బును వాడగొట్టేస్తది. మీరు దేంట్లోని ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఒక రూ. 1,00,000 బీరువాలో పెట్టేసారనుకోండి, 10% ఇన్‌ఫ్లేషన్ వచ్చిందనుకోండి ఈ ఇయరు, అంటే ఆ రూ. 1,00,000 యొక్క వాల్యూ 10,000 తగ్గిపోయినట్టే. అంటే దాంట్లో బీరువాలోని ఎవరో దొబ్బేస్తారని కాదు అక్కడ అర్థం. దాని వాల్యూ పడిపోతదనమాట. ఆ రూ. 1,00,000తో వచ్చే ప్రొడక్ట్ మీకు రాదు ఈసారి. అలా అనమాట. ఓకేనా? ఇది మార్కెట్‌లో మనకి బేస్డ్ న్యూస్ డేటా పాయింట్స్. దాని తర్వాత కమింగ్ టు ఇండియన్ విక్స్‌లోకి వచ్చి చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ డ్రాప్ అవుతా వచ్చింది. కంటిన్యూస్‌గా మార్కెట్ ఓపెన్ అయిన కాడి నుంచి కూడా కొంచెం డ్రాప్ అవుతూ వచ్చింది. దానివల్ల కొంచెం మూవ్‌మెంట్స్ కూడా తక్కువగా రావడం జరిగింది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా టుమారో మార్కెట్‌లో లైవ్‌లో యాడ్ అవుదాం అనుకున్నా సరే మన నెంబర్ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటది. దానికి కాల్ చేయండి. నా ఛానల్ వచ్చేసి స్టాక్ మార్కెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా కమింగ్ టు ఎస్‌జెక్స్ నిఫ్టీలోకి వస్తే ఆల్మోస్ట్ ప్రెజెంట్ అయితే +1%లో రన్ అవ్వడం అన్నది జరుగుతా ఉందనమాట. అంటే విచ్ ఈజ్ మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లెవెల్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఉంటాయి నాకు తెలిసి. మేబీ టుమారో 9:13కి ఏమన్నా జరగొచ్చు. అప్పుడు ఇది +100 ఉండొచ్చు, -100 కూడా ఉండొచ్చు. దాంతో పాటు నిఫ్టీ కూడా ఓపెన్ అవుతది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం లెవెల్స్ మాట్లాడుకుందాం. ఇంకా కమింగ్ టు ఎఫ్ఐ డేటాకి వస్తే మనకి అక్టోబర్ 14 1,500 క్రోర్స్ ఎఫ్ఐలో క్యాష్ మార్కెట్ అన్నది సెల్ చేయడం జరిగింది. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 3,600. ఇంకా బ్యాక్ టైమ్ చూసుకుంటే మనకి చాలా డేస్ తర్వాత కొంచెం ఎఫ్ఐ ఫారిన్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ స్లోగా పాజిటివ్‌గానే ట్రావెల్ అయ్యారు. మళ్ళీ లాస్ట్ 2 డేస్ నుంచి మళ్ళీ నెగెటివ్ పడుతుంది. బికాస్ ఆఫ్ నిఫ్టీ అన్నది కొంచెం పీక్ ఏరియాని ట్యాప్ అయింది కాబట్టి అక్కడి నుంచి రికవరీ షాట్ పడుతుందనమాట. ఇంకా కమింగ్ టు టెక్నికల్ అనాలిసిస్‌లోకి వచ్చేద్దాం. ఇంక డైరెక్ట్‌గా ఒకసారి డే టైమ్ ఫ్రేమ్ చూసుకుంటే మీరు ఇక్కడ ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ నుంచి ఇక్కడ దాకా ఎళ్లి ఇక్కడికి రీచ్ అయింది మార్కెట్ ఇప్పుడు. యాస్ ఆఫ్ నౌ ఈ ఏరియా ఏదైతే ఉందో మనకి 5,460 ఉంది కదా! అది బ్రేక్ అయితే మనకి 25,691 దాకా కూడా మనకి మార్కెట్ ఎళ్ళే అవకాశం అన్నది ఉందనమాట. కమింగ్ టు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి రేపటి లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. ఈరోజు నేను చెప్పాను. మీరు ఒకసారి లైవ్‌లో చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్‌లో లేకపోతే ప్రీవియస్‌గా నేను పెట్టిన వీడియో పోస్ట్ మార్కెట్‌లో చూడొచ్చు. నేనేం చెప్పాను? ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే ఇక్కడ దాకా ట్యాప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నేను మాట్లాడాను. సో, అక్కడ దాకా కంటిన్యూస్‌గా ఎళ్లి ట్యాప్ అయిందనమాట. ఇప్పుడు రేపటి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మాట్లాడుతున్నాను నేను. సో, ఇప్పుడు ఇది కూడా తీసేయొచ్చు. ఎందుకంటే ట్యాప్ అయిపోయింది కదా! అయిపోయినయన్నీ పక్కన పెడితే ఇయన్నీ కూడా తీసేస్తున్నాను నేను. రేపు ఏం జరగబోతుందో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో పెడుతున్నాను. ఇక్కడ మనకి యావరేజ్ ఏరియా ఇక్కడొకటి జనరేట్ చేసుకుంది. ఇదొక పాయింట్ ఆఫ్ వ్యూలో జనరేట్ చేసుకుంది. నేను రేపంతా కూడా ఈ రెండాటిల మధ్యన నేను ట్రేడింగ్ చెయ్యకపోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. నో ట్రేడింగ్ జోన్ ఇక్కడికి షిఫ్ట్ అయింది ఇప్పుడు. ఇక్కడికి షిఫ్ట్ అయింది. దీని మధ్య నేను ట్రేడింగ్ చేయను. ఎప్పుడైతే 25,368 బ్రేక్ అయితదో 25,459 దాకా కూడా టార్గెట్ కింద తీసుకుంటాను. 25,280 ఎప్పుడైతే బ్రేక్ అయితదో మనకి కంటిన్యూస్‌గా ఇక్కడ దాకా కూడా టార్గెట్ కింద వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పింక్ కలర్ కనపడుతుంది కదా! మీరు కూడా డ్రా చేసుకోండి. 25,221 ఆ ఏరియా దాకా కూడా ఇది బ్రేక్ అయిన తర్వాత నేను మంచి లెవెల్ కింద చూస్తున్నాను. ఓకేనా? ఇది మనకి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఈ మధ్యన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌కి ఏం ఆడిందంటే ఈ మధ్యనే ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే కింద గ్రీన్ లైన్ బ్రేక్ అయితే ఇక్కడ దాకా వస్తదనమాట. సో, ఇక్కడ కింద లైన్ ఇంకో గ్రీన్ లైన్ ఉంది కదా! అది కూడా బ్రేక్ అయితే మనకి టువార్డ్స్ ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే 25,368 టువార్డ్స్ 25,459 దాకా కూడా మార్కెట్ ఎళ్ళే అవకాశం ఉంది. ఇంకా బిట్ కాయిన్ గురించి చెప్పాలి. నిన్న నేను ఏ లెవెల్ చెప్పాను? నిన్న 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ చెప్పాను. సో, ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనకు మార్కెట్ కంటిన్యూస్‌గా మినిమమ్ పాయింట్లు ఇస్తదని చెప్పాను. 1,300 పాయింట్స్ అన్నది ఇవ్వడం అయితే జరిగింది. ఇది అయిపోయింది కదా!
ఇప్పుడు అవ్వాల్సిన దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ లెవెల్ ఉంది కదా 111,599. సో ఇది బ్రేక్ అయ్యాక మార్కెట్లో మళ్ళీ 110,091 ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. సో రేపు మనం మళ్ళీ పోస్ట్ మార్కెట్లో వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ కింద బ్రేక్ అయితే ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది ఎస్ఎల్ కొట్టకుండా. సో అండ్ అదేవిధంగా అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే నాకైతే ఇక్కడ కనబడుతుంది. ఈ ఏరియా దాకా కూడా కొంచెం ప్యానిక్గానే ఉంది, కానీ 112,722 ఉంది కదా. సో అది బ్రేక్ అయితే టువార్డ్స్ ఇక్కడ దాకా వస్తుంది. బట్ ఇది మేజర్ లెవెల్. దీనికంటే ఇది ఐఎంపీ 113,605 ఉంది కదా, అది బ్రేక్ అయితే మనకు టువార్డ్స్ 115,986 దాకా కూడా మార్కెట్ రీచ్ అయ్యే అవకాశం అన్నది ఉందన్నమాట. ఇదంతా కూడా టార్గెటే. చాలా ఎక్కువ పాయింట్లు ఉంది. ఎన్ని పాయింట్లు ఉంది ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అయ్యాక 2,300 పాయింట్స్ అన్నది మనకి 5 minutes టైం ఫ్రేమ్లో మంచిగా కనబడుతుంది. సూపర్ లెవెల్. ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా మేజర్ లెవెల్ ఇక్కడ దాకా కూడా వెళ్ళే అవకాశం అన్నది ఉంది. స్టార్టింగ్ లెవెల్ అయితే ఇక్కడ దాకా కూడా రీచ్ అవుతుంది ఫస్ట్. ఓకేనా, చూద్దాం రేపు వర్కౌట్ అవుతాయో లేదా అన్నదే మనం టుమారో పోస్ట్ మార్కెట్లో మళ్ళీ బిట్కాయిన్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా కమింగ్ టు నిఫ్టీ మిడ్ క్యాప్ ఒకసారి చూడండి. నిఫ్టీ మిడ్ క్యాప్లో నిన్న నేను ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ దాకా వస్తుందని చెప్పాను, అట్లాగే అక్కడ దాకా కూడా వచ్చింది. ఇప్పుడు రేపుడు పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే టుమారో ఏం జరుగుతుంది అన్న గురించి వస్తే ఓకే. సో మ్యాక్సిమం ఇది లోవర్ లెవెల్ ఓపెనింగ్, ఇది బ్రేక్ అయిన తర్వాత 13143 అది బ్రేక్ అయిందంటే మనకి కంటిన్యూస్గా ఇక్కడ దాకా కూడా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. 130,8584 130,065 ఈ రెండాట్ల మధ్యన తిరిగే అవకాశం కూడా మనకి మార్కెట్లో ఉంది. ఇంకా అప్పర్ పాయింట్ ఆఫ్ ఇదేనండి, ఇది బ్రేక్ అయితేనే పైన పింక్ కలర్తో పెట్టాను కదా, అది బ్రేక్ అయితేనే షార్ప్ మూవ్స్ వచ్చే అవకాశం అన్నది ఉంది. రేపు చూద్దాం మార్కెట్లో ఓపెనింగ్ బట్టి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి మిడ్ క్యాప్ది, దాన్ని బట్టి అప్పర్ పాయింట్ ఆఫ్ అన్నది చూద్దాం. యాజ్ ఆఫ్ నో అయితే ఇక్కడ పెడుతున్నాను నేను. ఇవన్నీ కూడా తీసేద్దాం, అయిపోయింది కాబట్టి. ఇంకా ఓవరాల్గా లాస్ట్ 1 అవర్లో అక్కడ స్లో అయిందనమాట మార్కెట్. దీన్ని నో ట్రేడింగ్ జోన్ కింద పెట్టచ్చు. ఈ ఏరియా నో ట్రేడింగ్ జోన్ పెట్టచ్చు. 2 లైన్లు యావరేజ్ కింద తీసుకోండి. ఇది బ్రేక్ అయితే ఇక్కడ దాకా టార్గెట్ ఉంటుంది, ఇది బ్రేక్ అయితే ఇక్కడ దాకా టార్గెట్ ఉంటుంది. బాగున్నది లెవెల్. మిడ్ క్యాప్ అయితే చూడడానికి చాలా బాగుంది. రేపు మంచిగా వర్కౌట్ అవుతాయి నాకు తెలిసి. ఇంకా కమింగ్ టు సెన్సెక్స్లోకి వెళ్దాం ఒకసారి. సెన్సెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రోజు ఏదైతే లెవెల్ చెప్పుకున్నాం మనం ఇంకా యాజ్ డీజ్ అదే జరుపుకుంటూ వెళ్ళిపోయింది. సో పూర్తి స్థాయిలో టార్గెట్ కూడా కొట్టింది. ఇంకా రేపు లెవెల్ ఎలా ఉంటాయంటే ఇది బేస్ లెవెల్, ఇక్కడ ఒక లెవెల్ ఉంది 82460, అది బ్రేక్ అయ్యి ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు కూడా పెట్టుకోండి, ఇవి కూడా వర్కౌట్ అవుతున్నాయా లేదన్నదే మీరు చెక్ చేసుకోండి. మార్కెట్లో వర్కౌట్ అవుతున్నాయా లేదన్నదే. ఇది నేను చెప్పాను కదా పక్క వెళ్ళిపోతుంది ఏమి ఉండదు కదా మార్కెట్లో. సో అట్లా. సో అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ లెవెల్ కంటే ప్రీవియస్కి ఇక్కడ ఇంకో లెవెల్ కూడా ఉంది. ఫేక్ అవుట్ అవ్వకుండా ఉండాలంటే 82,746 ఉంది, అది బ్రేక్ అయ్యాక మనకి మార్కెట్ టువార్డ్స్ ఇలా పైకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈ మధ్యన నో ట్రేడింగ్ జోన్ కింద పెట్టాలి ఇదంతా కూడా. సో అంత పెద్దదే మనం పెట్టలేం కాబట్టి ఇక్కడ ఏదైనా మార్కెట్ ఎలా ఓపెన్ అయితే ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గేమ్ ఆడే అవకాశం అన్నది ఉందన్నమాట. ఎన్ని పాయింట్లు ఉంది, ఇది ఓవరాల్గా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి 300 పాయింట్స్ ఉంది. ఇదంతా కూడా నో ట్రేడింగ్ జోన్ పెట్టి అదంతా కూడా ట్రేడ్ చేయకూడదని మనం చెప్పలేం కాబట్టి ఇది ఫ్లక్చుయేషన్ ఏరియా. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ దాకా వెళ్తుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే ఇక్కడ దాకా సపోర్ట్ దాకా వచ్చే అవకాశాలన్నీ ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ రేపటి పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. అలాగే ఈ రోజు లెవెల్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి, ఇవన్నీ కూడా డిలీట్ చేసేద్దాం. ఈ రోజుది కూడా ఎందుకు చెప్తానంటే నేను ఆ కనెక్టివిటీ జస్ట్ చిన్న చేంజెస్ అవుతాయి అంతే. సో దాంతోపాటు మనం ఈజీగా లెవెల్స్ ఉన్నాయి మార్చుకోవచ్చు. సేమ్ ఇది కూడా నో ట్రేడింగ్ జోన్ ఇక్కడ షిఫ్ట్ అయింది అంతే. ఈ ఏరియాలో ట్రేడ్ చేయకండి. ఇది బ్రేక్ అయితే టువార్డ్స్ ఈ గ్రీన్ లైన్ ట్యాప్ అవుతుంది, అది కూడా బ్రేక్ అయితే ఇది దాని నెక్స్ట్ లెవెల్ మేజర్ లెవెల్ 56,223 దాకా కూడా మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 56,929, అది బ్రేక్ అయ్యాక 57,161 దాకా కూడా మార్కెట్ వెళ్ళే అవకాశం ఉన్నది క్లియర్గా ఉంది. దాని తర్వాత ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇది బ్రేక్ అయితే వెళ్తుందని చెప్పాను. ఇది బ్రేక్ అయ్యాక మళ్ళీ టువార్డ్స్ అప్ సైడే మనకు క్వాలిటీగా క్లోజ్ అయింది. రేపటి పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసి గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అవ్వకపోతే మంచి లెవెల్స్ కింద ఉంటాయి ఇవి. ఇది తీసేయచ్చు, ఇది పెట్టుకోండి. 26,993 బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్గా బ్రేక్ అయితే 26,861 దాకా కూడా మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే నిన్న క్లోజ్ ఉందో అదే నిన్న ఇక్కడ రేపు మార్కెట్ ఇట్లాగే ఓపెన్ అయిపోయి ఇదే బ్రేక్ కొట్టేసింది అనుకోండి 27,123 ఉంది కదా, నేకెడ్ మోడల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో మేజర్ ఓపెన్ అయితే ఇదే మనకి స్ట్రాంగ్ ఒక ఆర్డర్ బ్లాక్ కింద ప్లే చేస్తుంది. ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గేమ్ ఆడదాం అనుకుంటే ఈ గ్రీన్ లైన్ ఈ బాక్స్ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఎప్పుడైతే ఈ బాక్స్ బ్రేక్అవుట్ ఇక్కడ ఈ గ్రీన్ లైన్ బ్రేక్ అవ్వాలి. బాక్స్ బ్రేక్అవుట్ అంటే బాక్స్ లో బ్రేక్ అయితే కాదు, కింద ఇంకో లెవెల్ పెడతాం కదా, అది 27,069 ఉంది కదా, అది బ్రేక్ అయితే మనకు టువార్డ్స్ 26,993 దాకా కూడా మార్కెట్ వచ్చే అవకాశం అన్నది ఉందన్నమాట. సో
మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ అన్నీ కూడా చెప్పాను అనుకుంటున్నాను. డేటా పాయింట్స్ గానీ, రిజల్ట్స్ గానీ, ఐపీఓస్ ఎలా లిస్ట్ అయ్యాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. మీ అందరికి కూడా అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. టుమారో నాతో లైవ్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే నా నెంబర్ స్క్రీన్ మీద కనపడుతుంది. దానికి కాల్ చేసి యాడ్ అవ్వచ్చు. అండ్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా లైక్ చేసి ఎళ్ళండి. జై హింద్.